జగన్ మరోసారి గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచేందుకు మరోసారి అమలు కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు వడ్డీ లేని 10 లక్షల రూపాయల రుణాలు ఇస్తామన్నారు చంద్రబాబు. ప్రతిరోజు చెప్పే మాటలు కాబట్టి చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితులు తప్ప ఏమీ చేసే పరిస్థితులు లేదు. ఈ రోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నాయుడు గారు మాట్లాడారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్ళు చేతినాటికి ఎక్కువగా అలవాటు అయిపోయి, డ్రగ్స్ అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు వచ్చారు. దీనివల్ల మీరు ఇంకో పక్క చూస్తే ఎవరైనా సరే గంజాయి తీసుకున్న వారికి తల్లికి పిల్లలకి వ్యత్యాసం తెలియదు. విషయం తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఓసారి ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 55% మహిళల పేరు గొడవలు పెరిగాయి. ఎక్కడికక్కడ జాబులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృష్టమైతే కేసులు పెరుగుతాయి, మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరుగుతాయి. 50% పెరిగాయి. మహిళల పైన వేధింపులు పెరిగాయి. లైంగిక వేధింపులు 32% పెరిగాయి. దాడులు 32% పెరిగాయి. ఆత్మహత్య చేసుకుంటున్నారు మహిళలు. ఆనందంగా ఉండవలసిన మహిళ, ఇంటికి లక్ష్మిగా ఉండవలసిన మహిళ ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈ రోజు ఇంకొక ఎవరు